వన్ ఇవి వచ్చి జాక్ అండ్ జాన్స్ బ్రాండ్ లెదర్ షూ అండి. 100% జెన్యూన్ లెదర్ షూలు ఇవి. అయితే సార్ పక్కన పెడితే ఎలుక అనేది కొరికేసింది అనమాట. ఆ వెనుక భాగంలో హీల్ దగ్గర, ముందు భాగంలో టో దగ్గర మొత్తం అది ఏమంటారు దాన్ని, ఇక్కడ పైన లేజ్ పెట్టుకున్నా కదా వెనుక భాగంలో ఎంత కొరికేసిందంటే ఇక సార్ వేసుకోవడానికి పనికి రావు, ఇక పడే షూలా తయారైపోయినాయి. పడేదేమంటారేమో సార్కి మనసు ఒప్పుకోలేదు. ఇంకా మన రీల్స్ చాలా చూసి మన మీద నమ్మకంతో తీసుకొచ్చారండి షూ కూడా. ఆ లేబుల్ మీరు చూస్తారు కదా సార్, ఆ లేబుల్ అయితే రాదని చెప్పిన ప్రెసిడెంట్ నరేష్ గారు నాకు వేసుకోవడానికి పనికొస్తే చాలు కానీ ఇది ఏం చేస్తారు మీరు చేయండి అని చెప్పారు. 100% సార్ మనం చేద్దాము, మీరు బిలీవ్ చేయరు, అంత మంచి వర్క్ అవుతుందని చెప్పిన. ఆ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మీరు చూస్తారు కదా ఇదంతా లెదర్ స్టిచింగ్ అనమాట. మొత్తం హ్యాండ్ మేడ్ స్టిచింగ్ అండి. ఇదంతా చేతోని కుట్టింది మొత్తం. ఇది మీరు చూస్తున్నారు కదా, ఏదున్నా సరే లైవ్లో వర్క్ అవుతుంది. ఇంకా కటింగ్ అవన్నీ పెడితే మన వీడియో ఛానల్ లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. అంత పెద్ద లెంత్ చేస్తే ఇక తీయాలంటే టైం వర్క్ లేదు చూసేటంతా. మీరు చూస్తున్నారు కదా వర్క్ అనేది మన దగ్గర ఇలా జరుగుతుందండి. బలరాం ఫుట్వేర్ మన షాప్ పేరు. చేస్తే వర్క్ అనేది ఇలా ఏం చూడండి, ఆ పాత చూడండి అవి రెండు ఉన్నాయి కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. తీస్తే ఇది చూడండి ఇట్లా అయిందండి. వర్క్ అయితేనే చెప్తున్నారు కదా, ఎక్సలెంట్ వర్క్ అయిందండి. అసలు దీన్ని చూస్తుంటే అసలు నాకే నమ్మబుద్ధి కాలే ఇంత మంచి వర్క్ అయిందా అని. అసలు వర్క్ చూస్తుంటే మీరు చూడండి లైవ్లో ఆ లెదర్ కూడా ఎంత మంచి లెదర్ దొరికిందంటే సార్ కూడా మ్యాచింగ్ లెదర్ దొరికింది. లోపల స్వెట్ లెదర్ దానికి. ఆ స్వెట్ లెదర్ వేయడం వల్ల ఏమైపోతుందంటే చెమట అనేది మనకు రాదు. ఆ వెనుక భాగంలో చూడండి అదే లెదర్ అనేది మళ్ళీ ఇక్కడ వాడాం మనం. మీరు చూస్తారు కదా అదే లెదర్ ఇక్కడ వాడాం మనము. వెనుక బ్యాక్ సైడ్ చూడండి మీరు, ఆ ముందు భాగంలో ఏదైతే లెదర్ వాడినామో అదే పీస్లోకించి మళ్ళీ ఇక్కడ వెనుక భాగంలో వేసినామండి. అసలు పాలిష్ చేసిన తర్వాత మాత్రము అసలు బిలీవ్ చేయరు మీరు, నిజంగా చెప్తున్నా. ఆ సార్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఎక్సలెంట్ వర్క్ అయిందండి. నేను చెప్పడానికి పదే రీజన్ ఏంటంటే మీరు చూస్తారు కదా, అబ్జర్వ్ చేయండి ఒకసారి రీల్ ఆపి మరి చూడండి మీరు, అంత ఎక్సలెంట్ వర్క్ అయిందండి. ఒక స్టిచ్చింగ్ కూడా ఎక్కడ ఫరక్ రాకుండా వర్క్ అయిందండి. ఈ వర్క్ చూస్తుంటే ఆ మధ్యకాలంలో నేను స్కెచర్స్ ఒక టాస్క్ పెట్టినా కదా, అది పెడదామేమో అనిపించింది. కానీ లాస్ట్ టైం ఆ సార్ కూడా మన దగ్గర డబ్బులు తీసుకోలేదండి. అసలు ఎంత అంటే 1000 రూపీస్ విన్ అయ్యారు సార్ కూడా, డబ్బులు తీసుకోలేదు ఆ సార్ కూడా. ఎందుకంటే నేను చేసే పని కష్టానికి ఆయన ఏమనుకుంటో తెలియదు. కానీ సార్ నేను ఏమంటున్నా, మీ దగ్గర మొత్తం నా ఐడి ఉంది, మీరు ఎప్పుడైనా సరే ఐడి చూపించండి. డబ్బులు తీసుకునే ఇష్టం మీకు లేకపోతే దాని తగ్గట్టు వర్క్ చేయించుకోండి సార్. ప్లీజ్ వెల్కమ్ షాప్ దగ్గరికి. ఎందుకంటే ఆ ఐడి చూసిన తర్వాతనే దాన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతనే నేను మీకు వర్క్ అనేది చేస్తారు ఖచ్చితంగా. ఓకేనా? ఇంకా సార్ ఏమనుకుర్రు అంటే వాళ్ళు చెప్పులు కూడా సంపాదించిన పైసలు నాకు ఎందుకు అనుకుర్రో ఏమనుకుర్రో మీ పెద్ద మనసుకి హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా థ్యాంక్స్ సార్. మీరు తీసుకోలేదని కాదు, మీ పెద్ద మనసుకి. ఎందుకంటే సార్ డబ్బుల విషయం పెద్ద కాదని మీరు ఏదైతే తీసుకోలేదో అసలు ఓకే సార్ మీరు రెడీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వర్క్ అనేది చేయించుకోండి ప్లీజ్. ఆ వర్క్ చూస్తే మీరు చూడండి ఎక్సలెంట్ వర్క్ అయిందండి. అసలు లాస్ట్లో సార్ ఒక వీడియో పెట్టినా సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మొత్తం పాలిష్ వర్క్తో సహా అయిందండి మన దగ్గర. మీరు చూస్తారు కదా ఏదన్నా జెన్యూన్ వర్క్ అండి, 100% వర్క్ అండి మన దగ్గర. ఎందుకంటే ఆ పనిలా మనకు తెలుసు కాబట్టి ఇట్లా చేస్తున్నామండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ పేరున.